మనకి బీసీ నాయకుడిగా, ఒక దమ్మున్న నాయకుడిగా, డైనమిక్ లీడర్గా, యంగ్ లీడర్గా కోట్లు ఖర్చు పెట్టి పార్టీ పెట్టాడు. దానికి కొన్ని వేల మంది వర్షంతో వచ్చారు. అప్పటి నుంచి నేను అన్నకు అభిమానాయను 3 సంవత్సరాలు బట్టి ఆయన పోరాటం చేస్తున్నాడు. ఎలా పోరాటం చేస్తున్నాడో నాకు తెలుసు. ఆయన దమ్మున్న నాయకుడు అన్నారు, ఏదో నమ్మవలసిన పని, ఎవరినైనా నమ్మాలంటే రామచంద్ర యాదవ్నే నమ్మాలన్నా నాకు తెలుసన్నా. నేను ఆయన్ని క్లియర్గా చూస్తాను. గర్చుల నాయకుడు ఎవరికి కాంప్రమైజ్ అవ్వడు. ఈరోజు 2 కులాల పేర్లు చెప్పి వీళ్ళకి ఓటేయొద్దు, మొన్న ఆవిర్భావం ఈరోజు వీళ్ళకి ఓటేయొద్దు అన్న గర్చుల నాయకుడు ఎవరైనా ఉంటే రామచంద్ర యాదవ్ అన్న. అందుకే మనం అందరూ ఒకటయ్యి మనకి చేతకలేని పని చేతలైన ఒకటికి మనం ధైర్యం ఇవ్వాలా. మన బీసీలు అందరూ ఒకటి అవ్వాలా. బీసీ నాయకులు అన్నా ఇంకా అనగారిన కులాలు చాలా ఉన్నాయి. బాగా పేదరికం ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ మనందరం ఒక పిడికిలు బిగించి మనకు అందుకే గర్చున్న నాయకుడు, 2 గంటల అనర్హంగా మాట్లాడిన నాయకుడు, సభ్యున్న నాయకుడు మనకు అన్న ఉన్నాడు. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను ఒకటే కోరుకున్నాను, మనందరం కలిపి అన్నగారిని సపోర్ట్ చేస్తే ఈరోజు మనం బీసీ నాయకుడు మనం తెచ్చుకుంటాం, బీసీ అధికారం మనం చేపడతాం. మనం బీసీ నాయకుడు మనకు వస్తేనే, మనకి పార్టీ వస్తేనే మనకు అందరికీ న్యాయం చేకూరుతుందని మీ అందరినీ విన్నవించుకుంటూ